మహోన్నతుల దయ తండ్రి, ప్రేమస్వరూపిణి యేసు ప్రభువా, వాక్యమైన దేవా, వాక్యం ద్వారా సూటిగా నాతో మీరు మాట్లాడమని, ఉతక స్నానం చేయించమని, వినగల చెవులు, గ్రహింపగల హృదయం మాకు అనుగ్రహించమని, మీ ఆత్మకార్యం జరిగించమని, వాక్య ప్రత్యక్షత ఈ నీచుడు గలుపుడుకు దయచేయమని, సెలవు చేట నన్ను 100% మరుగు చేసి మీకు ఆత్మతో అభిషేకంతో నింపమని, మీ మాట నా నోట ఉంచమని, మీ ప్రజల విడుదల కోసం నన్ను పాత్రగా వాడుకోమని సినవచ్చునంత. మార్కు సువార్త 10వ అధ్యాయం 17 నుంచి చూద్దాం. ఆయన బయలుదేరి మార్గమున పోచుండగా ఒకడు పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాలుని, సద్బోధకుడా, నిత్యజీవమునకు వారసుడు నగుటకు నేనేమి చేయుదును అని ఆయన అడిగాను. అదంతా మీకు తెలుసు, నేను ముందుకెళ్ళిపోతున్నాను. 21వ వచనం. యేసయ్య అతన్ని చూచి అతన్ని ప్రేమించి, నీకు ఒకటి కొదువుగా ఉన్నది. ప్రశ్న అడిగాడు, తనకు తానుగా వచ్చాడు. నేను నిత్య జీవానికి వారసుని అవ్వాలనుకుంటున్నాను, ఏం చేయమంటారు అని అడిగాడు. దేవుడు ఆన్సర్ ఇచ్చారు, ఒకటి కొదువుగా ఉంది, దాన్ని నువ్వు కనుక తీసేసుకున్నావు అనుకో నీ జీవితంలోంచి, నువ్వు ఆశపడిన రీతిగా నేను నీకు సహాయం చేస్తాను అని. కానీ అతడు దానికి ఇష్టపడలేదు. తన ముఖము చిన్నబుచ్చుకొని ఆ ఒక్క లోపాన్ని సరి చేసుకోవడానికి ఏమాత్రం ఇష్టపడక వెళ్ళిపోయి పోగొట్టుకున్నాడు నిత్యజీవాన్ని. అలాగే చూద్దాం, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 1 నుంచి చూద్దాం. ఎఫెస్సులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తులు కాక తాము అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను నీ వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. దేవుని పిల్లరా, ఇందాక చూసిన దాంట్లో ఒక వ్యక్తికి పరిపూర్ణత రాకపోవటానికి ఒకటి అడ్డుగా ఉంది. దేవుడు స్పష్టంగా అది చెప్పి అది సరి చేసుకోమని చెప్పారు. ఇక్కడ చూసినట్లయితే సంఘంలో ఒక గుంపుకి దేవుడు రాస్తున్నది ఏంటంటే, నీలో ఒక తప్పు కనబడుతుంది, ఆ తప్పు నువ్వు త్వరగా సరి చేసుకోవాలి, ఇప్పుడే నీకు పరిపూర్ణత వస్తుంది. ఇప్పుడు దేవుని పిల్లరా, మన సహజమైన లక్షణం ఏంటో తెలుసా? మనలో నేను చాలా సార్లు పరీక్షించి చెప్తున్నాను, ఇది మీ భక్తిలో ప్లస్లు చెప్పండి అంటే టక్క 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 చెప్పేస్తారు. మీలో నెగిటివ్ చెప్పండి, వాక్యం ఎదుట మీరు ఎలా ఉన్నారో చెప్పండి, దేవుని దృష్టికి మీలో నచ్చనివి చెప్పండి, చెప్పలేరు, రావు, నటిస్తారు కానీ యథార్థంగా. ఎందుకు? మనకి ఎప్పుడూ సహజంగా మనలో ప్లస్ గురించి మాట్లాడటమే ఇష్టం, ప్లస్ గురించి ఎదుటి వాళ్ళకి చెప్పుకోవడమే ఇష్టం అండి. కానీ దేవుడు ఏమంటారంటే, నీలో 100లో 99 లక్షణాలు ఉండి ఒక లక్షణం సరిగ్గా లేకపోతే ఆయన ప్రేమతో ఆ ఒక్కటి సరి చేసుకోరా, ఆ ఒక్కటి విడిచిపెట్టారా, ఆ ఒక్కదాన్ని బట్టి నువ్వు నాకు దూరంగా ఉంటున్నావురా, ఆ ఒక్కటే నేను నీకు ఆశీర్వాదం ఇవ్వకుండా ఆపేస్తుందిరా, ఆ ఒక్కదాన్ని చూసుకోరా. దేవుని మనసు అలా ఉంటుంది, దేవుని పద్ధతి అలా ఉంటుంది. మానవులకి అస్సలు ఇష్టం ఉండదు, అస్సలు ఇష్టం ఉండదండి. 10 లోపాల్లో 2 చెప్పి 3, 4 చెప్పి 4 మర్చిపోయిందంటే ఓకే అనుకోవచ్చు. అన్ని లోపాలు పెట్టుకొని గ్రహించకుండా నేను బాగానే ఉన్నా, మంచి భక్తి చేస్తున్నాను, మంచిగా జీవిస్తున్నాను అనే భ్రమలో ఉన్న వ్యక్తిని ఇంకా ఎంత దారుణమైన సిచ్యువేషన్లో తను వెళ్ళిపోయిందండి. ఈరోజు చాలామంది అలాగే ఉన్నారు. సేవకులు, విశ్వాసులు టక్మని చెప్పగలగాలి, మనలో ఉన్న పాపాన్ని గుర్తించగలగాలి, దేవుని యొక్క వెలుగులో మనలో ఉన్న చీకటేంటో తెలుసుకోగలగాలి. నీలో రోగం ఉందని తెలిస్తే నువ్వు ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్తావు. రోగం ఉందని గ్రహిస్తే, అరే ఇక్కడ నాకు సంవత్సరం నుంచి ఏదో దురదగా ఉంటుందిరా, బాగా నాకు అర్థమవుతుందిరా, ఇది ఖచ్చితంగా నేను స్కిన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. నీలో రోగం ఉందని తెలిస్తే ఖచ్చితంగా నువ్వు దానికి రోగం పోగొట్టుకుంటానికి ఏదో ప్రయత్నం చేస్తావు, డాక్టర్ దగ్గరికి వెళ్తావు, మెడికల్ షాప్కి వెళ్తావు, పోగొట్టుకుంటావు, హ్యాపీగా ఉంటావు. మీలో పాపం ఉందని తెలిస్తే నువ్వు ఖచ్చితంగా గ్రహిస్తే అది ఒప్పుకొని విడిచిపెడతానికి, నీలో నీ జీవితంలోంచి పోగొట్టుకుంటానికి ప్రయాసపడతావు. కానీ ఈరోజు ఎవరి కాళ్ళు నేను బాగానే ఉన్నా, నేను మంచిగా ఉన్నా, నేను పొద్దునే ప్రార్థన చేస్తున్నాను, నేను బైబిల్ చదువుతాను, కానుకిస్తున్నాను, ఇదే తప్ప దేవునికి, దావీదు అంటే దేవుడికి ఎందుకు ఇష్టం? దావీదు ప్రార్థన చాలా వింతగా ఆశ్చర్యంగా ఉంటుంది. ఎవడో చేయడం అలా భూమి మీద, ఎవడో ఒకళ్ళిద్దరు ఉంటారేమో కానీ ఓవరాల్గా దావీదు, ప్రభువా మీకు ఆయాసకరమైన మార్గం ఏమైనా నా యందు ఉందేమో చూపించండి అయ్యా,
అసలు అదేం ప్రార్థన, అదేం అడగటం? ఎంతసేపు ఇప్పుడున్న లోకం ఎలా ఉంది, ప్రభా నాకు పరిసయుడిలాగా నేను దశంభాగాలు ఇస్తున్నా, నేను ఉపవాసాలు ఉంటున్నాను, నేను కాబట్టి వ్యతిరేక పరిస్థితుల్లో నిలబడ్డాను, ఇదే గోల, ఇదే దరిద్రం. కానీ ఆయాసకరమైన మార్గమేమైనా నా యందు కలదేమో. అసలు ఆ గ్రహింపు ఎవరికుంది? అలా అడగాలని ఎవరికుంది? ఎప్పుడు చూసినా నేను మంచిగా ఉన్నా, నేను తెలుసా గొప్పగా ఉన్నా, నేను చాలా గొప్ప ప్రార్థన పరువాడిని, అసలు నేను మామూలుగా కాదు, అసలు ఒక్క ఆదివారం కూడా నేను మిస్ అవ్వలేదు, తెలుసా నీకు ఆ విషయం? ఒక్క ఆదివారం కూడా చర్చి మిస్ అవ్వలేదు, ఒక్క రోజు కూడా నేను దశంభాగం మానలేదు. ఇవే 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 ఓకే, నీలో కొన్ని మంచి లక్షణాలు ఉండొచ్చు, దేవుని కృప వల్ల నువ్వు సంపాదించుకోవచ్చు, అది పెద్ద విషయం కాదు. కానీ నువ్వు ఎప్పుడు గొప్పడవుతావు? నీలో ఉన్న నెగిటివ్ గుర్తించాలి, నీలో ఉన్న దేవుడికి విరోధమైన పాపాన్ని గుర్తించాలి, దేవునికి విరుద్ధమైన లక్షణాలు నీలో ఏమున్నాయో గుర్తించాలి, దేవుణ్ణి ఎక్కడ దుఃఖపెడుతున్నావో గుర్తించాలి, ఏ విషయంలో పడిపోతున్నావో గుర్తించాలి. ఆ మనసు ఈరోజు ఎవరికి లేదు లేదు లేదు. ఎవరు గొప్పలు చెప్పుకోవడమే, ప్రభువు మెచ్చుకునేవాడు యోగ్యుడు. దేవుడు స్పష్టంగా అది చెప్పినా ఎవడికవాడు మెచ్చుకోవడమే, ఎవడికాడు గొప్పగా చెప్పుకోవడమే. నేను తెలుసా ఎంత భక్తి చేస్తున్నానో, ఎంత ప్రయాసపడుతున్నానో. ఇదే గోల ఇదే గోల. మీకు ముందుకెళ్తే షాక్ అయిపోతారు మీరు. దీనికి రిలేటెడ్గా చూపిస్తాను. దయచేసి మీరు ఎలా ఉన్నారు, మీ మనస్సు ఎలా ఉంది, మీ వ్యక్తిత్వం నెగిటివ్ మీదకి దృష్టి వెళ్తుందా, పాజిటివ్ మీద దృష్టి వెళ్తుందా? నెగిటివ్ మాట్లాడడానికి ఇష్టపడుతున్నారా? అయ్యో నాలో కోపం ఎక్కువగా పనిచేస్తుంది, దైవజనుడా నేను గబుక్కున అబద్ధాలు ఆడేస్తున్నాను, ఇది నన్ను బాగా ఎరుబడి చేస్తుంది, నేను దీని నుంచి విడుదల పొందాలని ఆశపడుతున్నాను. కనీసం ఆ నోటితో ఆశపడుతున్నావా? నీ పక్కన వాళ్ళకి, సహోదరులకు కానీ చెప్తున్నావా ఎవరికైనా? నేను ఈ మధ్య గబుక్కున చెప్పుడు మాటలు చెప్తున్నాను, ఇక్కడి నుంచి అక్కడ మాటలు, అది తప్పని, అయ్యో నేను ఇలా ఉండకూడదు కదా అని అలా గ్రహిస్తున్నావా? లేక దాన్ని మూసేసుకొని దాచేసుకొని ఆ చెడ్డ స్వభావాలని, చెడ్డ లక్షణాలని కప్పేసుకొని ముందుకు వెళ్ళిపోతున్నావా? అది నువ్వు ఆలోచించుకో ఒకసారి. ఫస్ట్ ఎవడైనా లోపల నాలో ఈ పాపం ఉంది అని గుర్తించాలి, బయటికి నోటితో పలకాలి, దేవుడి దగ్గర చెప్పాలి, నాకు ఈ పాపం ఉంది ప్రభువా, ఇది నన్ను ఏలుబడి చేస్తున్నాయ్యా, నేను దీన్ని జయించలేకపోతున్నాను ప్రభువా. ఈరోజు దేవుడికి ఎవరు కావాలి, ఎవరంటే ఇష్టం అంటే ఆయన చెప్పింది చెప్పినట్లు చేయాలి. ఒక సెకను లేట్ చేసినా అది పాపం చేసింది అంత. అది ఏ కారణం చేత అయినా. సాకులు ఆయన వినరు, ఆయనకు లోబడ్డామా లేదా చూస్తారు, ఆయనకు విధేయత చూపిస్తున్నామా లేదా చూస్తారు. ఆ సెన్స్ అందరికీ ఉండాలి, ప్రతి ఒక్కరికి ఉండాలి. నేను ఈ తప్పు చేస్తున్నాను, ఈ తప్పులో పడిపోయాను, ఇది బానిస అయిపోయాను, ఈ స్వభావం నన్ను ఏలుబడి చేస్తుంది, నేను సాయంకాలం పూట లోక స్నేహం చేస్తున్నాను, కాలేజీలో ఫ్రెండ్స్తో, ఉద్యోగంలో ఫ్రెండ్స్తో మాట్లాడకుండా ఉండలేకపోతున్నాను, సోది మాటలు మాట్లాడుతున్నాను, లోకం మాటలు ఉద్యోగంలో ఇక్కడ మాటలు అక్కడ చెప్తున్నాను, అయ్యో అని మీకు ఆ సెన్స్ ఉండాలి. గబుక్కున వేరే వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడితేనే ఏకీపిస్తున్నాను, అయ్యో నేను అలా చేయకూడదు కదా. 24 గంటల్లో నువ్వు ఎక్కడ తప్పు చేస్తున్నావో, ఎక్కడ పడిపోతున్నావో, ఎక్కడ దేవుడిని దుఃఖపెడుతున్నావో, ఏ విషయం వల్ల దేవుడికి ఆయాసం తెప్పిస్తున్నావో ఆ సెన్స్ నీకు ఉండాలి ఖచ్చితంగా. ప్రతి ఒక్కరికి ఉండాలి, సేవకులకు ఉండాలి, విశ్వాసులకు ఉండాలి. అలా ఉంటేనే ఇవాళ కదా రేపైనా నీకు విడుదల. ముందు అసలు నీకు ఆశ ఉంటే దేవుడు సహాయం చేస్తారు. నువ్వు పాపం నీలో ఉందని గ్రహిస్తే నువ్వు ఒప్పుకుంటానికి ఇష్టపడతావు. ఇవాళ కదా రేపైనా ఒప్పుకున్నప్పుడు నువ్వు కృప పొందుకుంటావు. కానీ ఈరోజు కూర్చున్నా, నుంచున్నా, ప్రార్థనలో, సాక్ష్యంలో, మాట్లాడే విషయంలో దేవుడి వల్ల నేను రోజు 3ంటికి లేచి ప్రార్థన చేస్తున్నాను, తెలుసా నీకు? ఓకే, దాంతోపాటు నెగిటివ్ కూడా చెప్పు. నీ కాదంట్లా 3ంటికి ప్రార్థన చేస్తున్నావు, నెగిటివ్ కూడా చెప్పు. నిద్రపోతూ చేస్తున్నాను, సిగ్గేస్తున్నాను, మత్తుతో చేస్తున్నాను, అలా చేయకూడదు దేవుడి సన్నిధిలో. అదేది ఇప్పుడు ప్రకటనలో చూపించింది ఏంటి? నీ సహనం నేను ఎరుగుదును. దేవుడే మెచ్చుకుంటున్నారు. ఉంటాయి, మనం దేవుడితో సహవాసం చేస్తున్నాం కాబట్టి, దేవుడి సన్నిధిలో ఉన్నాం కాబట్టి, మనకంటూ ఒక సహవాసం ఏడిచింది కాబట్టి, దైవజనుడు ఒకటి తగలడ్డాడు కాబట్టి ఖచ్చితంగా నీలో కొన్ని మంచి లక్షణాలు వస్తాయి. అది ఓకే. ఆ మంచి లక్షణాలను బట్టి రెచ్చిపోకుండా మంచి లక్షణాలతో పాటు దేవుని స్తుతిస్తూ నెగిటివ్ కూడా గుర్తించాలి కదా నేను అంటాను. క్రిస్టియన్స్ చెప్పే మాట, నా ఉద్యోగం అలాంటిది, కింద నా మాట ఏంటారు, బూతులు మాట్లాడితే ఏంటారు. నేను హోటల్ ఫీల్డ్లో ఉన్నాను, నేను మేనేజర్ని, కిందోళ్ళు నేను బూతులు మాట్లాడితేనే, అది పిచ్చితనం. దేవుని పిల్లలకి అది అస్సలు కరెక్టే కాదు. నువ్వు ఎక్కడైనా ఉండు, నువ్వు కరెక్ట్గా దేవుని వైపు చూడు, దేని యందు విశ్వాసం కలిగి భక్తి చేయి, నీ చూపుకు భయపడతారు. బూతులైనను, సరసోక్తులైనను, పోకిరి మాటలైనను మీరు ఉచ్చరింప తగదు, అవి మీకు సెట్ అవ్వవు. దేవుని పిల్లైన మీకు అవి వాడకూడదు, ఉచ్చరించకూడదు. వ్యర్థమైన మాటల వలన దోషం వస్తుంది. వాక్య అనుభవం లేనోళ్ళు
భక్తిలో లోతుగా వెళ్ళనోళ్ళు ఇలా పిచ్చి పిచ్చిగా వాళ్ళకి వాళ్ళే సరిహద్దులు పెట్టేసుకొని వాళ్ళకే ఒక లైన్ గీసేసుకొని పర్లేదు, నా ఉద్యోగాన్ని బట్టి బుద్ధులు మాట్లాడడం తప్పేం కాదు. దేవుడు అందరికీ ఒక రూల్ పెట్టారు. ఆజ్ఞ అనేది సేవకులకి అందరికి పెట్టేశారు. ఆయన ఖచ్చితంగా బూతు మాట్లాడే అవకాశం వచ్చినా నువ్వు మాట్లాడకూడదు. అది నేనే సరే ఎవరైనా సరే. అప్పుడే నువ్వు ఆయనకి లోబడుతున్నట్లు. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని నేను కనికరిస్తాను. మనం ఖచ్చితంగా అది ఏ స్థితి అయినా ఎంత కష్టమైనా ఆయన ఆజ్ఞకి లోబడటానికే ప్రయాసపడాలి. ఒకవేళ తప్పుతున్నావా, పడిపోతున్నావా, మాట్లాడేస్తున్నావా, వెళ్ళాలి. మన బలహీనత ఆయన దగ్గర చెప్పేసుకోవాలి. డాక్టర్ దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు ఈ బలహీనత ఉంది, సాయంకాలం పూట సిగరెట్ తాగే అలవాటు ఉంది, టీ ముందు సిగరెట్ తాగే అలవాటు ఉంది, నా వల్ల కావట్లేదు, అలవాటు అయిపోయింది బాబోయ్. దేవుడి దగ్గరికి వెళ్ళిపో, పాదాలు పట్టుకో. ప్రభువా, కనికర సంపన్నుడు, జాలిగల దేవుడి, సర్వశక్తిమంతుడి, వారి పాపం నుంచి ఆయనే వారిని రక్షించిన సువార్తల్లో మీరు రాయించారు. నా పాపం ఇది, నాకు బలహీనత ఉంది, నాకు అబద్ధాలాడే అలవాటు ఉంది, ఎదుటోళ్ళని తప్పుగా చూసే అలవాటు ఉంది, నాకు ఆ వద్దు, ఆ బలహీనత నుంచి నన్ను విడిపించండి. నువ్వు అడిగితే వాళ్ళకి రేపని విడిపిస్తారు. ముందు నువ్వు అసలు తప్పు ఉందని నీలో గ్రహించవు, నోటితో చెప్పవు, దేవుడి దగ్గరికి వెళ్ళవు, ప్రార్థన చెయ్యవు, విడుదల పొందుకోవు, తర్వాత ఆశీర్వాదం పొందుకోలేవు. అర్థమవుతుంది అనుకుంటున్నాను. ముందుకెళ్తే మీరు చాలా షాక్ అయిపోతారు. ఏటనియా మీరు ఇంత గొప్పగా చెప్తున్నారు, పెద్దగా చెప్తున్నారు, మైనస్లు అనేది లేకుండా ఉంటాయా, ప్రతి మనిషిలో సేవకుల విశ్వాస లోపాలు ఉంటాయి కదా అని మీరు అనుకోవచ్చు. ముందుకెళ్దాం, మీకు క్లారిటీ వస్తుంది. యోహాను సువార్త 15వ అధ్యాయం 1-5 నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికి రాని తీగలను తీసివేయును. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేను నిలిచియుందును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలింపరు. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చెయ్యలేరు. ఈ 2వ వచనం చూడండి ఒకసారి మళ్ళా. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగలను ఆయన తీసివేయును. మనందరం కృప పొందుకున్న వ్యక్తులం, మనందరం దేవుని యొక్క సన్నిధిలో ఉన్నాం, మనందరం దేవునిలో రోజు రోజుకి ఎక్కువ కాలం నుంచి గడుపుతున్నాం. అయితే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనలో లోపాలు ఉంటాయి, దేవునికి విరుద్ధమైన కార్యక్రమాలు మనలో జరుగుతూ ఉంటాయి ప్రతినిత్యము. అవి గనక దేవుడు అంటున్నారు, అరే అవి గుర్తించి మీరు తీసేసుకోండి, నేను తీస్తా, మీరు నాకు సహకరించండి, నేను తీసేస్తాను. అలా మీరు చేస్తే మీరు బహుగా ఫలిస్తారు. బహుగా ఫలించు నిమిత్తం ఏం చేస్తాను, మీలో పనికిరాని తీగలను తీసేస్తాను నేను. నువ్వు అడగాలి, నేను ఫలించకుండా ఉండడానికి ప్రభువా ఏ తీగలు అడ్డుపడుతున్నాయి, ఏ పనికిరాని తీగలు నాలో ఉన్నాయి, పనికిరాని ఆ చెడ్డ స్వభావాలు నాలో ఏర్పడి చేస్తున్నాయి, పనికిరాని ఏమున్నాయి నాలో ప్రభువా అని అడగాలి. నువ్వు నేను ఎదగాలి ప్రభువా, ఫలించాలి, ప్రజలకు ఆశీర్వాదంగా మారాలి, నా కుటుంబానికి నేను ఆశీర్వాదంగా ఉండాలి, నా వంశానికే నేను ఆశీర్వాదంగా ఉండాలి, నా ద్వారా అనేక మంది రక్షించబడాలి ప్రభువా, నాలో ఏమున్నాయి. అక్కడ ఎంత బాగా నచ్చిందంటే నాకు ఆ మాట. ఫలిస్తుంది కొంచెం. ఈ మాట 2వ వచనం చూడండి చాలా స్పష్టంగా. ఫలించు ప్రతి తీగ, చూడండి ఆల్రెడీ ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలించాలని ఏం చేస్తున్నారంట ఆయన, పనికిరాని తీగలను. మీరందరూ దేవుని కృప వల్ల కొంచెం కృప పొందుకున్నారు, ఫలింపు కొంచెం మొదలైంది కొద్దిగా. ఇప్పుడు బాగా పెరగాలి. అది బాగా పెరగాలంటే ఏం చేయాలి, పనికి మాలినవి అన్నీ మీలోంచి తీసేసేయాలి దేవుడి సహాయం ద్వారా. అర్థమవుతుందా? బాగా పంట వస్తుంది, కొంచెం మొదలైన పంట, ఇంకా బాగా పంట రావాలి, రొయ్యలు చెరువులు ఉంటాయి, ఇంకా బాగా లావు కావాలి, అవి ఇంకా మంచిగా ఉండాలి అంటే ఏం చేస్తారు, కొన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. ఇప్పుడు కొద్దిగా ఉన్నారు మీరు, ఇంకా గొప్ప వాళ్ళు అవ్వాలి, ఇంకా ప్రపంచానికి ఉపయోగపడాలి, ఇంకా 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 గొప్ప ఆశీర్వాదం పొందుకోవాలంటే పనికి మాలినవి అన్నీ మీలోంచి తీసివేయబడాలి. చెడ్డ స్వభావాలు మీలోంచి వెళ్ళిపోవాలి. ఆయనకి విరుద్ధమైన ఆచారాలు ఏమైనా ఉంటే వెళ్ళిపోవాలి. మీరు బహుగా ఫలించాలంటే, మీరు ఆశీర్వాదంగా ఉండాలంటే, ప్రజలకు దీవెనకరంగా మీరు ఉండాలంటే, ఎక్కడ కాలు పెడితే అక్కడ ఆశీర్వాదం, ఎక్కడ చేయబెడితే అక్కడ దీవెన మీరు చూడాలంటే, మీలో ఉన్న పనికి రాని తీగలను తీసివేయటానికి మీరు సహకరించాలి, మీరు ప్రార్థించాలి, ఒప్పుకోవాలి, చెయ్యాలి అని దేవుడు స్పష్టంగా చెప్తున్నారు.
మళ్ళీ చెప్తున్నా, ఒకసారి గుర్తు చేస్తున్నా మీకు. ఒక వ్యక్తి వచ్చాడు చాలా ఆశతో, నాకు నిత్య జీవం కావాలి ప్రభువా, నాకు నిత్య జీవానికి నన్ను వారసుడిగా చేస్తారా అని అడిగాడు. ఖచ్చితంగా చేస్తాను, కానీ నీలో ఒకటి కొద్దుగా ఉంది, అది తీసేసుకునిరా, నేను నీకు సహాయం చేస్తాను. అబ్బే నేను తీసుకోను ప్రభువా, అయితే వెళ్ళిపో, నాశనం అయిపో, నీ కర్మ, మేమేం చేస్తాం. సంఘంతో రాస్తున్నారు, ఒరే పలానా సంఘంలో ఉన్న వ్యక్తులారా, మీలో ఒకటి కొదువుగా ఉంది, ఆ ఒకటిని సరి చేసుకోండి, మీకు ఆశీర్వదిస్తాను, ఆ ఒక లోపాన్ని తీసేసుకోండి, మిమ్మల్ని గొప్ప చేస్తాను, ప్రపంచాన్ని చూపిస్తాను అక్కడ చెప్పారు స్పష్టంగా. ఇక్కడ స్పష్టంగా అంటున్నారు, నువ్వు కొంచెంగా ఫలిస్తున్నావా, కొద్దిగా ఎదుగుతున్నావా ఆత్మీయ జీవితంలో, కొద్దిగా ప్రజలకి చిన్న చిన్న కార్యాలు చేయగలుగుతున్నావా, ఉపయోగంగా చెప్పగలుగుతున్నావా, ఇంకా చెప్పాలనుందా, ఇంకా లక్షల ఆత్మలు నడిపించాలందా, ప్రపంచానికి ఆశీర్వాదంగా ఉండాలనుందా, నీ వంశం అంతా నీ ద్వారా ఆశీర్వాదం కావాలందా, అయితే నువ్వేం చేస్తావు సార్, నీలో పనికిరాని తీగలు కొన్ని ఉన్నాయి, పనికి మాలిన స్వభావాలు కొన్ని ఉన్నాయి, పనికి మాలిన వ్యసనాలు కొన్ని ఉన్నాయి, కొన్ని చెడ్డ మాటలు, కొన్ని చెడ్డ వ్యసనాలు, కొన్ని తప్పుడు ఆచారాలు నీలో ఉన్నాయి. అందరికీ ఒకటే ఉండవు, అందరికీ ఒకేలాగా ఉండదండి. అవన్నీ ఏం చేయాలి, తీసేసుకోవాలి. ఇప్పుడు ఏం చేస్తారు, బియ్యంలో రాళ్ళు 3 ఏరియా ఆపేస్తారా, 10 ఏరేసి ఇంకా చాలే, 10 వచ్చినాయి బాబో అంటారా, ఎన్ని ఏరుతారు, 1-2 సార్లు మళ్ళీ పిడిదిప్పి మొత్తం ఒక్క రాయి కూడా ఉండకుండా చేస్తారు. నీ జీవితంలో కూడా దేవుడికి కనబడాలి, నీలో ఏ రాయి లేదు, ఏ పనికిమాలిన తీగ లేదు, ఏ పనికిమాలిన స్వభావం నీలో లేదు, అన్నీ పర్ఫెక్ట్, మొత్తం కంప్లీట్గా నీలో మంచి లక్షణాలే ఉన్నాయి, మంచి పద్ధతే ఉంది, అన్నీ మంచిగా ఉన్నాయి అని అనుకున్నప్పుడే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తారు. అప్పటి వరకు నిన్ను ఆశీర్వదించరు, అప్పటిదాకా నిన్ను దీవించరు, ప్రపంచానికి చూపించరు. ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తాను, మీకు షాక్ అయిపోతారు. ఒకసారి చూద్దాం. మళ్ళీ చెప్తున్నాను, ప్రియ దేవుని పిల్లరా, మీలో దేవుని కృప వల్ల, దేవుని సహాయంతో, సహవాసం వల్ల ఉన్న మంచి లక్షణాల గురించి పట్టించుకోవద్దు, అవి బాగానే ఉన్నాయి. చెడ్డ లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటిని పట్టించుకోండి. మీలో పనికిమాలిన తీగలు ఏమున్నాయో అవి గుర్తించండి. నిర్గమకాండం 3:7-8. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని, పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును, ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజ్జీయులకు, హివీయులకు, యెబూసీయులకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును దిగి వచ్చి ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి ఒకసారి, దేవుడు మోషేతో ఫస్ట్ టైం మాట్లాడుతున్నారు. మోషే నేను పరలోకపు దేవుణ్ణి. చెప్పండి ప్రభు, ఏంటి ఇలా వచ్చారు? ఇశ్రాయేలీయుల యొక్క మొర నా యొద్దకు చేరింది, వాళ్ళు వెట్టి పనుల్లో విసిగిపోయారు, వారి దుఃఖములు నాకు తెలుసు, వాళ్ళ బాధలు నాకు తెలుసు. అయితే ఇప్పుడు ఏంటి ప్రభు, నిన్ను వాడుకొని వాళ్ళని ఐగుప్తు దేశంలోంచి కానాను దేశానికి తీసుకువెళ్తా. వెట్టి చాకిరితో స్వతంత్రం లేకుండా, స్వేచ్ఛ లేకుండా ఉన్న వ్యక్తులకి స్వేచ్ఛని, స్వతంత్రాన్ని ఇచ్చి గొప్ప వ్యక్తులుగా చేయడానికి వచ్చా, నీ ద్వారా నిన్ను వాడుకుంటాను పాత్రగా. స్పష్టంగా చెప్పేశారు. నేను అల్లప్రభా ఇంకా చూసుకోండి, నోర్మే నువ్వే వెళ్ళాలి. ఖచ్చితంగా నా ప్రజలకి నేను పాలు తేనెలు ప్రవహించే కానాను దేశానికి తీసుకువెళ్తాను, నా ప్రజల్ని కానాను దేశంలో స్థిరపరుస్తాను, అక్కడ వాళ్ళు బహుగా ఆనందిస్తారు, బహుగా ఆశీర్వదించబడతారు, గొప్ప వ్యక్తులు అవుతారు అన్నారా లేదా? చేశారా లేదా? వాగ్దానం చెప్పారా? అందరినీ తీసుకెళ్తా అన్నారా? మోషే పద అన్నారా? తీసుకెళ్ళారా? ఈ వచనానికి అర్థం చెప్పండి ఒకసారి. సంఖ్యాకాండం 32:10-12. ఆ దినమున యెహోవా కోపము రగులుకొని 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి ఐగుప్తు దేశంలో నుండి వచ్చిన మనుష్యులలో పూర్ణ మనస్సుతో యెహోవాను అనుసరించిన కెనేజీయుడగు యెఫున్నె కుమారుడైన కాలేబును, నూను కుమారుడైన యెహోషువాయు తప్ప మరి ఎవడునూ పూర్ణ మనస్సుతో నన్ను అనుసరింపలేదు. కనుక నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రమాణపూర్వకంగా ఇచ్చిన దేశమును వారు తప్ప మరి ఎవరును చూడరని ప్రమాణం చేసిన. అయిపోయింది. అందరికీ చేశారు దేవుడు వాగ్దానం.
కానాను దేశాన్ని మీకు ఇస్తా, అక్కడ ఉన్న వాళ్ళందరినీ తరిమి కొడతా, మీకోసం మిమ్మల్ని తీసుకెళ్ళి అక్కడ స్థిరపరిచేసి, మామూలుగా మీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నా, అమెరికాలో సెటిల్ అయితే ఎంత బాగుంటుంది, అమెరికాలో ఇల్లు కట్టుకుంటే ఎంత బాగుంటుంది, అమెరికాలో జాబ్ వస్తే ఎంత బాగుంటుంది. ఇప్పుడు అలాగా భూమి మీద ఆ కాలంలో కానాను దేశం అంటే పాలు తేనెలు ప్రవహించే దేశం. ఎలాంటి దేశమో తెలుసో మీకు అర్థం అవ్వాలని చెప్పాలి. ఇక్కడ ద్రాక్ష గుత్తుని ఇక్కడ మన చిన్నపిల్లలు కూడా పట్టుకుని 2-3 గుత్తులు చేత్తు పట్టుకెళ్ళిపోతారు. అక్కడ ఒక ద్రాక్ష గెలని ఇద్దరు కావిడ మోసుకొని, ఒకప్పుడు పల్లెటూరులో బిందులు మోసుకొని ఎలా వెళ్తారో అలా మోసుకురావాలంట. అంతగా ఆ దేశం ప్రత్యేకత అంట. అంతగా అక్కడ భూమి పంట కానీ వాతావరణం కానీ అన్నీ హై రేంజ్లో ఉంటుందంట అక్కడ ఆశీర్వాదం. ఇప్పుడు దేవుడు ఏమన్నారు, నేను మీ బాధ చూశాను, నేను మీ కష్టాన్ని చూశా, నేను మీ దుఃఖాన్ని చూశా, మీ వెట్టి చాకిరి చూశా. ఈ దరిద్రమైన శత్రువులు ఉన్న దేశంలోంచి మంచి దేశానికి తీసుకెళ్తా, పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకెళ్తా. అక్కడ నీకు శత్రువు అనేవాడు ఉండడు, ఫరో అనేవాడు ఉండడు. ఆ దేశంలో నిన్ను వెట్టి చాకిరి చేసేవాళ్ళు ఉండడు, నీ మీద ఆధిపత్యం చూపించేవాడు ఉండడు. నీవు స్వతంత్రంగా బతకచ్చు, సంతోషంగా బతకచ్చు. అక్కడ నీ కష్టార్జిత నువ్వు అనుభవించవచ్చు. అన్నీ దేవుడు చెప్పారండి. కానీ ఇద్దరు మాత్రమే ఆ దేశానికి వెళ్ళి స్వతంత్రించుకొని ఆ దేశంలో బహుగా స్థిరపడి ఆశీర్వదించబడ్డారు. మిగతా వాళ్ళందరూ ఫిల్టర్ అయిపోయారు. దేవుని పిల్ల దేవుడితో చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు మనకు వాగ్దానం చేస్తారు. చాలామంది పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటారు. నా దగ్గరికి వచ్చి దేవుడు మాకు వాగ్దానం చేశారండి ఎప్పుడు, మరి నీ బతుకేంటి ఎలా ఉంది? మామూలుగా చెప్పారండి, ఇక చెప్పినప్పుడు జరిగిపోద్ది కదా. గాల్లో లెక్కలు వేసుకుంటూ ఉంటారు, గాల్లో మేడ కట్టుకుంటూ ఉంటారు. ఇది ఎంత పిచ్చితనం. దేవుడే స్వయంగా మోషే వీళ్ళందరినీ కానాను దేశాన్ని తీసుకెళ్తానని చెప్పిన దేవుడు ఇద్దరిని మాత్రమే తీసుకెళ్ళటం ఏంటి? మిగతా వాళ్ళు కానాను దేశానికి వెళ్ళేలాగా వాళ్ళు సిద్ధపడలా. కానాను దేశాన్ని, దేవుడిచ్చే దేశాన్ని స్వతంత్రించుకుంటానికి నాలో ఏ లోపం ఉందో నేను సరి చేసుకోవాలరా బాబు, లేకపోతే ఆ దేశానికి వెళ్ళలేనురా బాబు, ఆ దేశంలో ఆశీర్వాదం నేను అనుభవించలేనురా అన్న ఇంగిత జ్ఞానం లేకుండా మూర్ఖంగా ప్రవర్తించి చేతులారా ఆశీర్వాదం పోగొట్టుకొని చచ్చిపోయారండి మధ్యలో. నీకు ఈరోజు ఆశ ఉండొచ్చు, కానీ నువ్వు ఎప్పటికీ ఆశీర్వాదం పొందుకోలేవు. నువ్వు ఎప్పటికీ మంచి రోజులు చూడవు. నీ వంశాన్ని నువ్వు రక్షించుకోలేవు. ఎందుకని? నువ్వు సరి చేసుకోవట్లా. నీ లోపాలను పెట్టుకొని ఊరేగుతున్నావు రోడ్ల మీద పడి. నీ లోపాలను పట్టుకుని పశ్చాత్తాపడతాం కానీ, సరి చేసుకోవడం కానీ, అయ్యో నేను మారిపోవాలని కానీ లేదు నీకు. కాబట్టి నీకు ఎట్టి పరిస్థితుల్లో విడుదల ఉండదు, ఆశీర్వాదం ఉండదు, ఏముండదు. అది మాత్రం గ్యారంటీ చెప్పగలను. 1 కొరింథీ 10 నుంచి చూడండి, ఇక్కడ క్లారిటీ వచ్చేస్తే మీకు. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘం క్రింద నుండిరి, వారందరూ సముద్రంలో నడిచిపోయిరి. అందరూ మోషేని బట్టి మేఘంలోను సముద్రంలోను బాప్తిసం పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానం చేసిరి. ఎలయనగా తమ వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోని త్రాగిరి. ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి కనుక అరణ్యంలో సంహరించబడిరి. వారు ఆశించిన ప్రకారం మనం చెడ్డవాటిని ఆశించకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుని ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరు వలె మీరు విగ్రహారాధకులై ఉండకూడి, మరియు వారి వలె మనం వ్యభిచరింపక యుందము. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక దినమున్నే 23,000 మంది కూలిరి. మనం ప్రభువును శోధింపక యుందము. వారిలో కొందరు శోధించి సర్పముల వల్ల నశించిరి. మీరు సనుగుకొనుడి. వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. చూసారా? అందరూ ఒకే లోపం లేదు, అందరికి ఒకే చెడ్డ వ్యసనం లేదు. ఇశ్రాయేలు మనం పరిశీలిస్తే ఎందుకు కానాను వెళ్ళలేకపోయారు? దేవుడు వాళ్ళకి చెప్పిన తర్వాత కూడా, ఆత్మీయ జీవితంలో మొదలైన తర్వాత ఐగుప్తు దేశం నుంచి బయలుదేరి కానాను దేశంలో మధ్యలో చచ్చిపోయారేంటి? మీకు విషయం తెలిస్తే షాక్ అయిపోతారు. ఐగుప్తు దేశం నుంచి కానాను వెళ్తానని తెలిసా షార్ట్ కట్ ఎంత తెలిసా? 40 రోజుల ప్రయాణం. అది జస్ట్ 40 డేస్లో నడుచుకుంటూ ఈజీగా ఆ దేశం నుంచి ఈ దేశానికి వెళ్ళిపోవచ్చు. ఏది ఫ్లైట్ అక్కర్లేదు, బండి అక్కర్లా, రథం అక్కర్లా, నడుచుకుంటా. దేవుడు కావాలని చుట్టూతో తిప్పారంట. కావాలని చుట్టూతో ఎందుకు తిప్పారు? అనవసరంగా దేవుడు ఏ పని చేసే దేవుడు కాదు కదా. మన దేవుడు మంచి దేవుడు, నీతి గల దేవుడు, యథార్థవంతుడు. వాళ్ళలో కొన్ని చెడ్డ స్వభావాలు ఉన్నాయి. వాళ్ళు ఆ ఐగుప్తు దేశంలో నివసించడం వల్ల కొన్ని ఆచారాలు, కొన్ని చెడ్డ లక్షణాలు, కొన్ని పద్ధతులు వచ్చేసినాయి వాళ్ళకి. అవన్నీ మార్గ మధ్యంలో సరిచేసి బాగు చేసి అప్పుడు కానాను దేశం ఇస్తే బాగుపడతారు, లేదా అక్కడ ఆచరించబడతారని ఒక మంచి ఉద్దేశంతో చుట్టూతో ఆయన తిప్పారు. కానీ ఎవడో సరి చేసుకోవడానికి ఇష్టం వల్ల అలాగే మీ లోపాలతో వెళ్ళిపోతాం కానాల్లోకి. అస్సలు పొరపాటు నేను వెళ్ళనవును. దేవుడు ఏమంటారు? ఒరే వీళ్ళు కొన్ని లక్షణాలు ఉండొచ్చు, కానీ కొన్ని లక్షణాలు నాకు నచ్చలేదు, అవి
మీలో ఉన్న పనికిమాలిన తీగలు మీరు తీసుకుంటే మీరు బహుగా ఫలిస్తారు, కానాను దేశానికి వెళ్తారు. ఇది దేవుడికి నాకు అడ్డుగా ఉంటుంది, నేను ఎక్కువ ఎదగలేకపోతున్నాను, ఈ తీగ నన్ను లాగేస్తుంది, ఆపేస్తుంది, ఆ సెన్స్ ఉండాలి కదా దేవుని పిల్లలకి. చూడండి, ఆశ్చర్యం ఏంటంటే దేవుడు వాగ్దానం చేశారు, కానాను దేశాన్ని తీసుకెళ్తా, అక్కడ మామూలుగా ఉండదు నీకు. చెప్పరా మోషి, వీళ్ళందరూ చెప్పరా, నా పిల్లలు చెప్పు ఎలా ఉంటుందో చెప్పు, ఎంత గొప్పగా ఉంటుందో చెప్పు. అరే చెప్పమన్నారు దేవుడు. అరే అక్కడంట చాలా హై రేంజ్ పెద్ద పెద్ద బిల్డింగ్లు ఇస్తారంట, మీకు మామూలుగా ఉండదంట. అక్కడ పంట తెలుసా ఇలా ఉండదు, ఐగుప్తు దేశంలాగా. అక్కడ పంట 100 రెట్లు వస్తుంట నీకు, అక్కడ నీకు స్వేచ్ఛ ఉంటుందంట, స్వతంత్రం ఉంటుందంట, నీకు శత్రువు అనేవాడు ఉండంట, ఎన్నో చెప్పారు. అప్పుడు ఏం చేయాలి, వాళ్ళ దగ్గర పెట్టుకుని. చూడండి, అందరూ ఒకలా కాదు, ఎంత క్లారిటీ దేవుడు మనకి నేర్పిస్తున్నారు చూసారా, ఎంత చక్కగా ఉందో బైబిల్లో. వారు ఆశించిన ప్రకారం మనం చెడ్డవాటిని ఆశించకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచరి. లోపాలన్నీ బయట పెడుతున్నారు దేవుడు. ఇశ్రాయేలులో కొంతమందిలో ఏమేమి లోపాలు ఉన్నాయి. వారిలో కొందరు వలె మీరు విగ్రహారాధకులై ఉండకూడి విగ్రహారాధన చేస్తున్నారు. ఈరోజు భౌతికమైన విగ్రహారాధన చేసే వాళ్ళు ఉన్నారు మీలో. ఆత్మీయ విగ్రహారాధన మిమ్మల్ని మీరే విగ్రహంగా చేసుకొని నేను అని దెయ్యం పట్టినప్పుడు అయ్యో నాలో ఏంటి నేను అనే స్వభావం పనిచేస్తుంది, నేను ఇలా ఉండకూడదు, దీన మనసు రావాలి కదా, గ్రహింపలేదు. వాళ్ళు కొంతమంది అంటే విగ్రహారాధన చేసి కానాను దేశాన్ని పోగొట్టుకున్నారంట. వారిలో కొంతమంది వ్యభిచారం చేసి కానాను దేశాన్ని పోగొట్టుకున్నారంట. వారిలో కొంతమంది ప్రభువును శోధించి కానాను దేశాన్ని పోగొట్టుకున్నారంట. వారిలో కొంతమంది సనిగి గొనిగి కానాను దేశాన్ని పోగొట్టుకున్నారంట. చూడండి, అందరికీ ఒకే లోపాలు ఉండవు. వీళ్ళు చేసిన ఏంటి తప్పుడు పనులు, ఆ లక్షణాలు ఏవైతే ఉన్నాయో అది గ్రహించలేదు. మార్గ మధ్యంలో కానానుకు ముందే వాళ్ళు అక్కడ గ్రహించి ఒప్పుకొని ఉంటే బాగుండేది. కాలేబు యెహోషువ ఇద్దరున్నారు, వీళ్ళు మనుషులే, వీళ్ళకి లోపాలుంటాయి, వీళ్ళు ఐగుప్తు దేశంలోంచి వచ్చిన వాళ్ళే. కానీ వాళ్ళు గ్రహించారు, దేవుడికి నాకు ఏం అడ్డుగా ఉన్నాయి, నేను పరిపూర్ణత చెందకపోవటానికి ఏ చెడ్డ లక్షణాలు వ్యసనాలు అడ్డుగా ఉన్నాయో చూసుకున్నారు, సరి చేసుకున్నారు, దేవుని చేత శభాష్ అనిపించుకున్నారు. అరే పదండి కానాను దేశానికి, చిత్తం ప్రభువా, వెళ్ళిపోయారు, ప్రపంచానికి ఆశీర్వాదంగా మారిపోయారు. మన దృష్టి అంతా మనలో నెగిటివ్ మీదే ఉండాలి. నెగిటివ్ నేను సరి చేసుకోవాలి, నెగిటివ్ నాలో ఉంది, ఇది దేవునికి ఇష్టం ఉండదు, ఈ స్వభావం అంటే దేవునికి అస్సలు ఇష్టం, కోపం వచ్చేస్తుంది. ఆ సెన్స్లోనే ఉండాలి. ఎవడు పరిపూర్ణుడు అవుతాడు, ఎవడు గొప్పోడు అవుతాడు. అందుకనే ఉంటుంది, మనల్ని మనమే విమర్శించుకోవాలి. ఎవడు విమర్శించడం, నీకు అంత సీన్ లేదు. ఎవడో వచ్చి పైన లోపాలు చెప్పగలడు, అరే ఏంటి ఎలా మాట్లాడుతాం అంటాడు, కానీ నీ హృదయంలో ఏం చేసేస్తున్నావు ఎవడో తెలుసు. పైకి బాగా నటిచేస్తారు ఈ రోజుల్లో. భక్తి పనులు బాగా ముసుగేసుకొని హడావుడి చేసి కొత్త చీరలు కట్టుకుని చేసి లోపలంతా ద్వేషం, లోపలంతా అసూయ, కుళ్ళు, కుతంత్రం. కాబట్టి మనల్ని మనమే విమర్శించుకోవాలి. నీ కంట్లో దూలం పెట్టుకొని ఎదురు గంటలో నలుసు వెతక, నీలో ఉన్నాయి నీలో తెలుసుకోవాలి. నీలో నీకు ఏమున్నాయి, ప్రభువా నాకు చూపించండి, అయ్యా నాకు చూపించండి. వాక్యం ద్వారా మాట్లాడుతున్నప్పుడు తెలిసిపోద్ది నీలో ఇది ఉందని, బైబిల్ చదివేటప్పుడు తెలిసిపోద్ది నీకు. దైవజనుడి వ్యక్తిత్వం చెప్పినప్పుడు అబ్బా నాకు ఇదేంటి రివర్సల్ ఉంది, దైవజనుడిని అందరిని క్షమిస్తున్నాడు, నేను ఎందుకు క్షమించలేకపోతున్నాను. దేవుడు ఏదో రీతిగా నీతో మాట్లాడుతూనే ఉంటారు. ఇదిగో నీ లోపం ఉంది సరి చేసుకో, ఈ లోపం ఉంది సరి చేసుకో, ఇది మంచి లక్షణం కాదు నీలో, ఈ చెడ్డ లక్షణం వల్ల నీకు ఇలా జరుగుతుందని దేవుడు రోజు చెప్తూనే ఉంటారు. ఏదో కోణంలో ఎంత మంచి దేవుడు అంటే వాక్యం ద్వారానో, దైవజనుడి ద్వారానో, పుస్తకాల ద్వారానో, షార్ట్స్ ద్వారానో ఏదో ఒక రీతిగా దేవుడు నీలో ఉన్న లోపాన్ని చెప్తారు. కానీ అది నువ్వు గుర్తించవు, పట్టించుకోవు, లెక్క చేయవు. ఏముందలే ఎప్పుడన్నా మార్చుకుందాం జీవితంలో అనుకుంటూ ఇలా చచ్చిపోతాను. అలాగే జరిగింది. చచ్చిపోవడం ఏంటండి బాబు, నాకు అర్థం కాదు. ఎందుకు కష్టపడి ఒక మోషేని పిలిచి, అహరోను పిలిచి, వాళ్ళకి అభిషేకాలు ఇచ్చి, కర్రనిచ్చి, అద్భుత క్రియలు చేసి, సూచక్రియలు చేసి దేనికి చంపేయడానికే చెప్పాలి. అబ్రహాం సేమ్ మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. అబ్రహాం దేవుడు పిలిచారు, అరే నీ దేశం నుంచి వచ్చేయాలి, నీ పితరుల నుంచి వచ్చేయాలి, నీ బంధువుల నుంచి వచ్చేయాలి. ఎందుకు? వాళ్ళు నాకు విరుద్ధమైన ఆచారాలు పాటిస్తున్నారు. మీ తల్లిదండ్రులు విగ్రహారం చేస్తున్నారు, నాకు అది ఇష్టం ఉండదు. నువ్వు లేచి నేను చెప్పినవన్నీ విడిచిపెట్టి వచ్చేస్తే, అవి నీలో లోపాలు సరి చేసుకుంటే నేను నిన్ను ఆశీర్వదిస్తాను. నిన్ను ఆశీర్వదించడమే కాదు, ఫస్ట్ ఏమన్నారు 7 నిన్ను ఆశీర్వదిస్తా, నీకు ఆశీర్వాదం ఇస్తా. రెండోది నిన్నే ఆశీర్వాదంగా చేస్తాను. సూపర్ వాగ్దానం అండి. నిన్నే ఆశీర్వాదం ఇస్తారు ఫస్ట్ మనకి, రెండోది మనల్నే ఆశీర్వాదంగా చేస్తారు. ఆ రెండు మనకి జరగాలంటే అబ్రహాము సరి చేసుకున్నట్లు నువ్వు కూడా సరి చేసుకోవాలి. అబ్రహాము విడిచిపెట్టినట్టు నువ్వు విడిచిపెట్టాలి. అబ్రహాము ఏదైతే దేవుడు చూపించారో
అవి చేసినట్లు నువ్వు కూడా చేస్తే ఈరోజు ఎంతసేపు ఉన్న లక్షణాన్ని హైలైట్ చేసుకుంటూ ఉన్న మంచి లక్షణాన్ని గొప్పగా చెప్పుకుంటూ నెగిటివ్ వైపు చూసుకునే వాళ్ళు ఎవరు లేరు. ఇంకా సేవకులు తెలుసా, ఆ కొద్ది ఫలింపును బట్టే యోహాను సువార్తలో ఫలించు ప్రతిగా మరి ఎక్కువగా ఫలించులాగున. ఆల్రెడీ సేవకుల కృప ద్వారా ఏదో కొద్దిగా వాడబడతారు, వాళ్ళు దానికే చాలు, మాకు చాలు. ఈరోజు సేవకులు తృప్తి, ఆ చిన్న సంఘానికి తృప్తి పడిపోతారు, ఆ చిన్న పనులకి చిన్న చిన్న వాక్యాలకే సాటిస్ఫై అయిపోతారు. అసలు మనకు తృప్తి ఉండకూడదు. దేవుని రాజ్యం కట్టే విషయంలో, ఆత్మీయ జీవితంలో తృప్తి ఉండకూడదు. ఎప్పుడు డబ్బా కబుర్లు. నాలో ఈ బలహీనత ఉందండి, నేను చేయించలేకపోతున్నాను, నేను ఖచ్చితంగా దేవుని పాదాలు పట్టుకుంటానండి. అక్కడే దేవుడు మురిసిపోతారు. నా బిడ్డ చూసావా లోపాలు చెప్పుకుంటుంది, గొప్పలు చెప్పుకోవట్లేదు నా బిడ్డ. అయ్యో అని సంఘానికి రాస్తున్నాడు పౌలు. అయ్యో ఇట్టి మరణము నుంచి నన్ను ఎవడు విడిపించగలడు బాబో. ఏమైందిరా, నీకు ఏమైనా కడుపునొప్పి వచ్చింది? కాదే నీ బొందమడా, ఈ డబ్బులు ఏమైనా ఎత్తుపోయాడా? కాదే. నీ పరుసు పోయిందా? కాదే. లోపల ఒక పాప నియమం ఉంది నాలో ఒక చెడ్డ స్వభావం పనిచేస్తుంది. నేను వద్దనుకున్న చేసేస్తున్నాను, చేయాలనుకుని చేయలేకపోతున్నాను బాబోయ్. అయ్యో అని సంఘానికి నా చేస్తాడు. నువ్వు పక్కనోడికి చెప్పావు, మాట్లాడాలి, చెప్పాలి. ఖచ్చితంగా చెప్తే అక్కడే సగం విడుదల వస్తుంది. నీలో ఉందని గుర్తించావు కాబట్టి నోటితో చెప్తున్నావు, విడుదల పొందుకోవాలని ఆశపడుతున్నావు. దైవజనుడి దగ్గరికి వెళ్ళి నాలో అహం బాగా పనిచేస్తున్నాను పాస్టర్ గారు, నాకు కొంచెం సహాయం చేయండి. నేను ఒప్పుకుంటా, మీరు సహాయం చేయండి. నాలో స్వార్థం బాగా పనిచేస్తుంది. అస్సలు ఇదే ఉండవండి. ఎంతసేపు రావటం సేవకుల దగ్గరికి. మీకేం తెలుసు, మా ఆయన కొడుతున్నా భక్తి చేస్తున్నా, మా ఆయన తిడుతున్నాడు అయినా నేను ప్రార్థన చేస్తున్నాను. భలే చిరాకండి, నాకు భలే అసహ్యం వేసేస్తున్నాను. చిరాకుగా ఉంటుందండి. ఎందుకు నువ్వు ఫలించలేకపోతున్నావు? ఎందుకు అభివృద్ధి చూడలేకపోతున్నావు? సంవత్సరాలైనా ఎందుకు నీ జీవితంలో ఆశీర్వాదం లేదు? నువ్వెందుకు ఆశీర్వాదంగా మారలేదు? దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాలు ఎందుకు నెరవేర్చబడట్లేదు? నీలో వ్యతిరేకమైనవి ఉన్నాయి, దేవుడికి ఆయాసకరమైన నీలో నివసిస్తున్నాయి, పనిచేస్తున్నాయి. అది స్వార్థం అవ్వచ్చు, సొనుగుడవచ్చు, అహంకారం అవ్వచ్చు, గర్వం అవ్వచ్చు, సినిమాలు చూడటం అవ్వచ్చు, లేకపోతే ఇక్కడ మాటలు అక్కడ తప్పుడు మాటలు చెప్పడం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అవి గుర్తించాలి, అవి ఒప్పుకోవాలి, పోయేదాకా కన్నీళ్లు గార్చాలి, ఉపవాసాలు ఉండాలి. ఆ తర్వాత దేవుడు నిన్ను తీసుకెళ్లి కానాను దేశంలో ఊరేగిస్తారంతే. దేశం మొత్తానికి కనబడేలాగా ప్రపంచానికి నేను ఊరేగిస్తారు. కాబట్టి ఇప్పటికైనా ప్లస్సులు మాట్లాడడానికి ఇష్టపడమాకండి. ప్లస్సులు బట్టి దేవుని స్తుతించండి, ప్లస్సులు బట్టి దేవుని మహింపరచండి. మైనస్సులు మాట్లాడండి, మైనస్సుల గురించి అయ్యో అంటూ మాట్లాడండి. అయ్యో నాకు విడుదల కావాలని అంటూ మాట్లాడండి. పక్కన వాళ్ళకి చెప్పండి, ఎక్కువ ప్రార్థన చేయలేకపోతున్నాను ఆ దేవుడితో, ఎక్కువ సహవాసం చేయలేకపోతున్నాను, నేను ఎక్కువ పరిచయం చేయలేకపోతున్నాను. అంతేగాని ఫోన్ చేసి ఒక ఆత్మ రక్షించబడితే అది కూడా దేవుని కృప, వాళ్ళ దైవజన ప్రార్థనలు దాన్ని గొప్పగా చూసావు. నేను చెప్పంగానే ఆవిడ నాకు ఫోన్ చేసింది, నాకు ఆవిడ గొప్పగా చెప్తుంది, ఆవిడ నన్ను మెచ్చుకుంటుంది. ఈ సోదొద్దు. అయ్యో నేను పొందుకున్న కృపకి పాటికి 1,00,000 మంది నడిపించాలి కదా. నాలాంటి ఒక వ్యక్తి డిఎల్ మోడి 5 కోట్ల మంది నడిపించాడు, నేనేంటి ఇలా ఉన్నాను? ఎక్కువ నెగిటివ్ మాట్లాడుతూ ఉండండి. ఆ లక్షణాలు నాలో పోవాలని ఆశపడండి. దైవజనుల దగ్గర చెప్పండి, తోటి విశ్వాసుల దగ్గర పంచుకోండి, దానికోసం ప్రయాసపడండి. అప్పుడు మీరేమవుతారు తెలుసా? ఒక ఆత్మ నడిపించే మీరు 100 ఆత్మలు నడిపించగలరు. ఒకరికి సహాయం చేసే మీరు 100 మందికి సహాయం చేయగలరు. మరి ఎక్కువగా ఫలిస్తారు, మీరు మరి ఎక్కువగా పరిచయం చేస్తారు. ఒకప్పుడు అతడు నిష్ప్రయోజకుడు, ఇప్పుడు నీకును నాకును ప్రయోజకుడుగా మారాడు. అతడు నా ప్రాణము వంటి వాడయ్యాడని పౌలు ఫిలోమోనుకి పత్రికలో ఒనేసిము గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. నిన్ను చూసినప్పుడు ఆహా, అక్కతో బాధ చెప్పుకుంటే భలే తీరిపోద్ది, అన్నతో నా సమస్య చెప్పుకుంటే ఒక ఓదార్పు వస్తుంది అని నిన్ను బట్టి నీ చుట్టుపక్కల వాళ్ళు చెప్పుకోవాలి. నీ దగ్గరికి రావడానికి, బాధలు పంచుకుంటానికి వాళ్ళు పరిగెత్తాలి. అలా ప్రజలకి ఉపయోగపడే రీతిగా నువ్వు మారాలి, ఆశీర్వాదంగా మారాలి. అలా మారాలంటే ఖచ్చితంగా నీలో ఉన్న నెగిటివ్ గుర్తించాలి, నీలో ఉన్న చెడ్డ లక్షణాలు గుర్తించాలి, నీలో ఉన్న చెడ్డ స్వభావాలు గుర్తించాలి. అది నోటితో చెప్పాలి, ఒప్పుకోవాలి, విడిచిపెట్టి పరిపూర్ణతలోకి నువ్వు రావాలి. దేవుడిచ్చే ఆశీర్వాదం అనుభవించాలి. దేవునికే మహిమ కలుగును గాక.